హలో అండి, అందరికీ నమస్కారం. ఎంతో మంది ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈసారి అయితే మనకు 12,000 పైగా వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా ఈసారి ఎగ్జామ్ ప్లాట్ఫామ్ లో బిగ్ చేంజెస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా సెలక్షన్ టైమింగ్ లో కూడా కొత్త ఇంటర్సెషన్స్ తో చేశారు. సో దాని గురించి ఏంటని చెప్పేసి అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారైతే వీడియో అయితే వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా చేంజ్ చేయొచ్చు. సో వీడియో అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం మొత్తం అంతా కూడా. సీజల్ అంటే ఏమిటి, ఎవరో అప్లై చేయవచ్చు, శాలరీ ఎంత ఉంటుంది, పోస్టులు ఏంటి, తర్వాత ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, న్యూ చేంజెస్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ బిగినర్ గా ఎలా చదవాలి, డైలీ స్టడీ ప్లాన్ ఏంటి అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏమిటంటే క్లియర్ గా తెలుసుకుందాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి ఎంప్లాయీస్ కు రిక్రూట్మెంట్ చేసే ఆర్గనైజేషన్. సిజిఎల్ అంటే కమాండెంట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అని అర్థం. అంటే ఇది డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఏ దాంట్లో పోస్టులకి రికమెండ్ అవ్వచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ అండ్ అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ సెలక్షన్ పోస్ట్ ఆఫీసర్ కింద అయితే ఉండొచ్చు. ఇలాంటి పవర్ఫుల్ గవర్నమెంట్ జాబ్స్ పొందవచ్చు మనం. ఇది చాలా మందికి ఎస్ఎస్సి సిజిఎల్ అంటే యూపీఎస్సి తర్వాత బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అని కూడా అంటారు. తర్వాత సిజిఎల్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది ఎస్ఎస్సి అనాధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దాని గురించి అయితే మనం నోటిఫికేషన్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. ఇది మే నెల 21వ తారీఖు నుంచి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 22, 2026 రాత్రి 11 గంటల దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. పేమెంట్ కట్టడానికి జూన్ 23వ తారీఖు దాకా నైట్ 11 గంటల దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనకి జూన్ 29వ తారీఖు అయితే చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1 వచ్చేసి మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2026 అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 వచ్చేసి ఇది కూడా ప్రతిది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది డిసెంబర్ 2026 అయితే జరగడం అయితే జరుగుతుంది. ఈసారి అపోజిషన్ గా 12,256 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్ గా బిగ్గెస్ట్ గా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో ఇది ఒకటి. ఈసారి బిగ్ చేంజెస్ ఏంటంటే, సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ స్టేట్ కారర్ వచ్చేసి 18 నుంచి 30 దాకా. ప్రతిది కూడా 18 నుంచి 30 దాకా ఉంది. తర్వాత 20 నుంచి 30 దాకా అయితే ఏజ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో మళ్ళీ ఏజ్ రిలేషన్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. సో దాని ప్రకారంగా మళ్ళీ ఇందులో శాలరీస్ కూడా అయితే డిస్కషన్ చేసుకుందాం. ప్రజెంట్ ఏంటంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి 47,000 కానించి 1,50,000 దాకా అయితే ఉండడం అయితే జరిగింది శాలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 44,000 కానించి 1,42,000 దాకా అయితే హైయెస్ట్ శాలరీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్లు వచ్చేసి అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ వచ్చేసి 35,000 కానించి 1,12,000 దాకా అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఆడిటర్ వచ్చేసి 29,000 కానించి 92,000 దాకా అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ పోస్టల్ అసిస్టెంట్ అంటే స్టోర్ అసిస్టెంట్ అయితే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే 25,000 కానించి 81,000 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతిది కూడా స్టార్టింగ్ 25,000 కానించి 1,70,000 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది ప్రతిదీ కూడా దీనికి ఎగ్జామినేషన్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 దాకా అన్నాం కదా. సో ఇదైతే ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఏజ్ రిలేషన్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఏజ్ రిలేషన్ వచ్చేసి SC/ST వాళ్ళకి అయితే 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, అండ్ PWBD వాళ్ళకి అయితే 10 years, అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 13, అండ్ SC/ST వాళ్ళకి అయితే 15 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 30+5 అలా మీరు కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years అయితే ఉండడం అయితే జరిగింది.
అండ్ డిఫెన్స్ ఓన్లీ సింగిల్ పర్సన్ ఉంటారు చూసారో వాళ్ళకు కూడా అయితే 40 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఏజ్ రిలేషన్స్ గురించి అయితే ఇది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ గురించి అయితే డిస్కషన్ అయిపోయింది, అండ్ పోస్ట్ వివరాల గురించి కూడా అయితే డిస్కషన్ అయిపోయింది, ఏజ్ గురించి అయితే కూడా డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది సిలబస్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ గా అయితే 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ 200 మార్కులకి అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ టైర్ 1 పాస్ అయితేనే టైర్ 2 కి అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. సేమ్ అది కూడా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో పోస్ట్ వివరాల గురించి చూసుకుంటే మనకి ఏ జోన్లో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఇచ్చారో అన్నది కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటని చెప్పేసి ప్రతిది కూడా ఇందులో అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ కోడ్ సెంటర్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ కోడ్స్ అండ్ ఏ స్టేట్ వాళ్ళకి ఎక్కడెక్కడ వస్తుందని ఇది 21వ పేజీలో నుంచి మనకి 23వ పేజీ దాకా చూడడం అయితే జరుగుతుంది. అంటే టైర్ 1 టైర్ 2 కూడా మార్క్స్ ఎన్ని ఉంటాయి ఏంటని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి, ఎవరికైనా కానీ 100 రూపీస్. అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కి అయితే 100 ఫ్రీ, అండ్ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు.